హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. SSMB 29 ఇప్పటిదాకా తెలుగు సినిమాని భారతదేశ వ్యాప్తంగా ఒక మంచి స్థాయిలోకి తీసుకువెళ్ళారు రాజమౌళి గారు. ఇప్పుడు ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళేటువంటి ప్లాన్లో ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఈరోజు ఒక రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ ఈవెంట్ని ప్లాన్ చేశారు. దాని గురించి మనతో పాటు మాట్లాడడానికి జర్నలిస్ట్ కిరణ్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే హరీష్. మీరు చూసుండొచ్చు, రాజమౌళి గారి పేరు చెప్తే మన తెలుగు సినిమా ఎక్కడి వరకు వెళ్ళిందో చూసాం. ఇప్పుడు ఇంటర్నేషనల్ అంటే హాలీవుడ్ రేంజ్కి ఒక సినిమాని ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఆ ఈవెంట్ చాలా భారీగా ప్లాన్ చేసినట్టుగా ఉంది. చరిత్రలో ఒక సినిమా టైటిల్ని రిలీజ్ చేయడానికి ప్రీ రిలీజ్ అంత ఈవెంట్ చేయడం అంటే ఇదే మొదటిసారి అనుకుంటా. అది మీరు ఏ లాంగ్వేజ్లో అయినా తీసుకోండి. సో ఈవెన్ హిందీ సినిమాలు 1000 కోట్లతో నిర్మించిన సినిమాలు కూడా ఈ భారీ స్థాయి ప్లానింగ్. రాజమౌళి అంటే అసలు క్యాలిక్యులేషన్, లెక్క. ఎంత పెట్టి సినిమా తీస్తున్నాం, ఎంత వసూలు చేయాలి, దానికి ఏ రకమైన ప్రచారం చేయాలి. బహుశా ఇంత క్యాలిక్యులేషన్ తోటి ప్రచారంతో తీసుకెళ్లిన ఏ దర్శకుడు ఇవాళ భారతీయ సినిమా చరిత్రలో ఇప్పటివరకు లేరు. సో అంత పర్ఫెక్ట్గా ప్లానింగ్ తోటి, సో ఎలా ఎప్పుడు ఎక్కడ ప్రచారం చేసుకోవాలి, దాన్ని ఏ రకంగా అమ్మాలి. సో మీరు సినిమా తీసిన తర్వాత కూడా దాని ప్రచారం కోసమే ఒక 2 నెలలు కేటాయిస్తున్నారు. సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పైన పడితే సినిమా రిలీజ్ చేసే ముందు అన్నీ అయిపోయిన తర్వాత 2 నెలల పాటు ప్రచారానికి కేటాయిస్తాడు. దానికి స్పెషల్గా యూనిఫామ్ వేసుకోవటం. ఈ మధ్యకాలంలో సినిమాల్లో మొన్న మిరాయి చూశాను, మిరాయిలో కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ వేసుకుంటూ వస్తున్నారు అన్నమాట. చాలా సినిమాల్లో అది రాజమౌళి మార్క్ అది. సో ఒకే డ్రెస్ వేసుకోవడం, ఆ డ్రెస్ మీద ఆ ఎంబ్లమ్, ఆ సినిమా పేరు ఉండటము, బాహుబలి టీము, అదొక క్రూ, అదొక సైన్యం లాగా పనిచేయటము. సో ఇంటిల్లో పాది పని చేస్తారండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క బాధ్యత. సో మొత్తం వాళ్ళ కుటుంబం కలిసి పని చేస్తూ ఉంటారు. సో అంత అద్భుతమైన ప్లానింగ్తో వెళ్తూ ఉంటారు రాజమౌళి. అలాంటిది ఇవాళ గ్లోబ్ ట్రాటర్ అనే పేరుతోటి ఇవాళ ఈవెంట్ చేస్తూ ఉన్నారు. గ్లోబ్ ట్రాటర్ అంటే ఒక ప్రపంచాన్ని చుట్టేసే వ్యక్తి అని, ఒక సంచారి అని చెప్పచ్చు. సో వాస్తవానికి ఇది వర్కింగ్ టైటిల్గా మాత్రమే వినిపిస్తోంది. సో చాలా మంది అనుకుంటున్నారు ఇది సంచారి అనే సినిమా టైటిలే ఉండొచ్చు అని అనుకుంటున్నారు. ఎందుకంటే గ్లోబ్ ట్రాటర్ అంటేనే సంచారి. దానికి సంబంధించి టైటిల్ సాంగ్ ఒకటి ఆల్రెడీ సంచారి అని శృతి హాసన్ పాడిన పాట రిలీజ్ అయింది ఆల్రెడీ. సో ఇవన్నీ చూసిన తర్వాత ఓహో బహుశా సంచారి అనేది సినిమా టైటిల్ కావచ్చు అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ నాకెక్కడో కొడుతుంది ఏంటంటే అది కాకుండా వేరేది ఉండొచ్చేమో అని. ఎందుకంటే సంచారి అంటే వాస్తవానికి అన్ని లాంగ్వేజ్లో యాక్సెప్టబుల్ ఇది కాదు కదా. సంచారి అంటే తెలుగులో ఓకే బాగానే ఉంది, మరి ఇతరత్ర లాంగ్వేజెస్లో కూడా అది యూనివర్సల్ నేమ్ కాలేకపోవచ్చు కదా. సో కాబట్టి వారణాసి, గరుడ, సంచారి ఇలాంటి పేర్లు ఏదో చాలా కనపడతామని. అయితే నాకు అనిపిస్తుంది అంటే వారణాసి అనేది ఏమన్నా ఉండొచ్చా. ఎందుకంటే వారణాసి అనగానే ఇవాళ నరేంద్ర మోదీ గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. సో వారణాసి అనేది హిందువులకు పరమ పవిత్రమైన ఒక పుణ్యక్షేత్రంగా వారణాసి విలసిల్లుతోంది. సో ప్రపంచవ్యాప్తంగా వారణాసికి ఒక గుర్తింపు వస్తుంది. వారణాసి అనేది ఊరు కాబట్టి అది ఏ లాంగ్వేజ్లో నిర్మించినా కానీ ఆ పేరు కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి వారణాసి అనేది ఏమన్నా పెడతారేమో. అంటే వారణాసి బ్యాక్డ్రాప్లో ప్రపంచం మొత్తం చుట్టి వచ్చేలాగా కథ ఉంటుంది అని చెప్తున్నారు. మహేష్ బాబు గారి ఆ లాకెట్ కూడా త్రిశూలంతో చాలా అద్భుతంగా ఉంది. లాకెట్ త్రిశూలం ఉంది, ఢమరుకం ఉంది, అలాగే అంటే ఓం అనే ఒక సింబల్ ఉంది. ఇవన్నీ కలగలిపి అంటే ఒక హిందుత్వాన్ని అలాగే మన సంస్కృతి సంప్రదాయాల్ని ప్రపంచవ్యాప్తం చేసే సినిమాగా దీన్ని భావించవచ్చు. అంటే ఇవాళ మనం చూస్తున్నాము మార్వెల్ సినిమాలన్నీ. ఈ మార్వెల్ సినిమాలన్నీ స్టోరీలు ఏంటి హరీష్? మన పురాణాల నుంచి క్యారెక్టర్లను తీసుకొని స్ఫూర్తి పొంది వాళ్ళు క్యారెక్టర్లు రాసుకొని చేసినవే. వాస్తవానికి మనం చేయాల్సినది వాళ్ళు చేస్తున్నారు. మన పురాణ ఇతిహాసాల నుంచి స్ఫూర్తి పొంది వాళ్ళు మార్వెల్ లాంటి సినిమా తీశారు. సో మార్వెల్ అనే సంస్థ సినిమాలు తీస్తూ ఉంది. సో అలాంటప్పుడు మన ఇతిహాసాల్లో, పురాణ ఇతిహాసాల్లో ఇంత అద్భుతమైన క్యారెక్టర్లు ఉన్నాయి. వీటిని ఎట్లా ఎలివేట్ చేయొచ్చు, మనం బ్రహ్మాండంగా ఎలివేట్ చేయొచ్చు. మన సంస్కృతి సంప్రదాయాలు కావచ్చు, వీటిని ప్రపంచవ్యాప్తం చేయడానికి ఎవరో ఒకరు రావాలి. అది రాజమౌళి. ఇవాళ రాజమౌళి మన సంస్కృతి సంప్రదాయాలని ప్రపంచవ్యాప్తం చేయబోతా ఉన్నాడు.
సో బహుశా కథలో భాగంగానే ఆఫ్రికన్ అడవులు మనం చూస్తున్న ఆఫ్రికన్ అడవుల్లో బ్రహ్మాండమైన షూటింగ్, ఆ సింహాలతోటి ఆ ఫైట్ సీన్ వేసాలు ఇవేవో కనపడతా ఉన్నాయి మనకి. అంటే ప్రపంచాన్ని చుట్టి వచ్చే ఒక కథ, ఒక కథానాయకుడు ప్రపంచం మొత్తాన్ని చుట్టి వస్తాడు కాబట్టి అతన్ని సంచారి అనొచ్చు. అందుకే సంచారి అనే పాట టైటిల్ సాంగ్ వచ్చింది. బహుశా వారణాసి అంటే ఇంకొంచెం యాప్ట్గా ఉంటుందేమో, ఎందుకంటే అందరికీ చేరుతుందేమో. లేదు, ఈ మధ్య కాలంలో కొంతమంది చూస్తున్నాం కదా, సో వాళ్ళ భాషలో పెట్టుకున్న పేర్లను మన భాషలో కూడా రుద్దేస్తా ఉన్నారు. ఈయన మన సూర్య ఏదో సినిమా పెట్టుకుని కరుంగ్ ఏదో సినిమా ఉందండి, అంటే మనం చూస్తూ ఉన్నాము కొన్ని సినిమాలు. మీరు కొచ్చాడియాన్ అయ్యండి, మన తెలుగులో కూడా అదే. తర్వాత ఈ కొత్త లోక అంట, కొత్త లోకం అనాలి, వాడేమో కొత్త లోక అంటాడు, అది కూడా హిట్ అయింది. సో కంగువ అది కూడా అలాంటి భాషలో నేరుగానే రిలీజ్ చేశాడు. చాలా వరకు కబాలి నేరుగా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి తమిళ్లో ఉన్న సినిమాలన్నీ ఆ తమిళ వాసనలతోనే తెలుగులో రిలీజ్ చేసి అదే పేరును మన నెత్తి మీద రుద్దుతా ఉన్నారు. మన తెలుగు వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అటువంటిప్పుడు ఈ సంచారి పేరును అందరి మీద రుద్దుదామని ఒకవేళ రాజమౌళి భావించాడేమో తెలియదు. కానీ మొత్తం మీద నేను అనుకుంటున్నాను వారణాసి అనే పేరు ఉండొచ్చేమో అని ఒక అంచనా అనిపిస్తోంది. సో ఒకవేళ కాకుండా సంచారి అయితే వెంటనే పాట ముందు రిలీజ్ చేస్తాడని నేను అనుకోను, ఆయనకున్న ప్రణాళిక ప్రకారం. ఇవాళ అద్భుతంగా రామోజీ ఫిలిం సిటీలో జరగబోతున్నాను. దాదాపు 100 అడుగుల ఎత్తులో ఒక LED స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేస్తా ఉన్నారు. అందులో టైటిల్ అలాగే సినిమా లోకాన్ని చూపిస్తారని చెప్పారు, సినిమా ప్రపంచాన్ని. ఆయన ఇప్పటివరకు ఏమేమి చేశాడు, ఎక్కడెక్కడ షూట్ చేశాడు, అవి ఏ లొకేషన్స్, సో ఏ బ్యాక్గ్రౌండ్లో తీశారు. సో మీరు బాహుబలి అవన్నీ చూస్తే అవన్నీ రామోజీ ఫిలిం సిటీలో తీశారు. సో రామోజీ ఫిలిం సిటీలో సెట్టింగ్స్ అంటే మనకి గ్రీన్ మ్యాట్ వేసి మొత్తం తీశారు. మగధీర కావచ్చు, బాహుబలి కావచ్చు, ఇవన్నీ కూడా. ఇవాళ బహుశా ప్రపంచంలో ఎలాంటి లొకేషన్స్ తీసుకుంటున్నాడు ఏంటనేది కూడా ఇవాళ చర్చనీయాంశంగా ఉంది. కాబట్టి రాజమౌళి ఒక పెద్ద ఎత్తున ప్రపంచాన్ని ఆకర్షించడానికి ఈ సినిమా తీస్తున్నాడు. పైగా మొట్టమొదటిసారి ఇది గ్లోబల్ లెవెల్లో రిలీజ్ అవుతుంది. ఇప్పటి వరకు ఏంటి, మన మల్టీ లాంగ్వేజెస్ పాన్ ఇండియా సినిమా అంటే ఏంటి, ఇప్పటి వరకు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, ఈ 5 లాంగ్వేజెస్లో తీస్తేనేమో పాన్ ఇండియా సినిమా. కానీ ఇప్పుడు 5 లాంగ్వేజెస్లో కాదు, ఇది పాన్ వరల్డ్ సినిమా కాబోతోంది. ఇంగ్లీష్లో, ఇతరత్ర భాషల్లో కూడా తీయబోతున్నారు. కాబట్టి ఇది పాన్ వరల్డ్ సినిమా కాబోతోంది. ఇది ఎస్పెషల్లీ మహేష్ బాబుతో సినిమా తీయాలని ఇప్పుడు ప్రణాళిక కాదు, ఇది దాదాపు 15 ఏళ్ల క్రితం నిర్ణయించుకున్న ప్రణాళిక. కానీ ఆ వరుస క్రమంలో ఇవాళ మహేష్ బాబు నంబర్ వచ్చింది. ఇవాళ తీసుకున్న నారాయణ గారు అని, కేఎల్ నారాయణ, ఆయన కూడా మంచి మంచి సినిమాలు తీసుకున్నాడు. క్షణక్షణం ఇట్లాంటి సినిమాలు, మంచి సినిమాలు గతంలో తీసుకున్న నాగార్జున గారితో కూడా మంచి సినిమాలు తీశాడు ఆయన. సో ఆయన నుంచి వస్తుంది. ఆయనతోటి 15 ఏళ్ల క్రితమే ఒప్పందమట, మీకు ఒక సినిమా చేసి పెడతాను మహేష్ బాబు హీరోగా అని. సో అది గుర్తుపెట్టుకొని రాజమౌళి గారు ఇవాళ సినిమా ఆయన పేరు అనౌన్స్ చేసి ఆయన్ని నిర్మాతగా పెట్టుకుని ఈ సినిమా తీస్తున్నారు. మొత్తం మీద అయితే ఇవాళ ఆ సినిమా డెఫినెట్గా ప్రపంచ ప్రేక్షకులను ఆకర్షించేలాగా ఉంటుంది. తెలుగు సినిమా పవర్ ఏంటో దేశం చూసింది ఇప్పటి వరకు, రేపు ప్రపంచం చూడబోతుందని చెప్పాలి. థ్యాంక్ యూ. ఏదేమైనా కానీ ఆస్కార్ ఇచ్చినటువంటి రాజమౌళి గారు ఈసారి ఇంకా అంతకు మించి ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. థ్యాంక్ యూ.